మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. దేవుడి దగ్గర ఒకే కోరికను పదే పదే అడగడం కరెక్ట్ అంటారా? దేవుడి దగ్గర ఒకటే కోరికను పదే పదే అడగడం కరెక్ట్ అంటారా అంటే, బేసిక్ ఉగ్ర దేవతల దగ్గర మీరు గనక ఇది చేస్తే మీ పని వర్కౌట్ అవుతుంది. నార్మల్ సాంప్రదాయ వైదిక దైవాలు శివయ్య, విష్ణుమూర్తి, లక్ష్మి, పార్వతి దగ్గర అయితే వర్కౌట్ అవ్వదు. కానీ ఉగ్ర దేవతలు రాజశ్యామల, కమలాత్మిక, షోడశి, అక్కడ మీరు వెళ్ళి తల బాదుకొని ఒకటే కోరిక అడిగితే మీ పని అవుతుంది. సో బేసిక్ గా ఇది ప్రాసెస్. గురుగారు, ముఖ్యంగా ఇంట్లో ఎవరో ఒక్కరు పూజ చేస్తే ఆ కుటుంబానికి మొత్తం పూజ ఫలితం దక్కుతుందంటారా? దక్కుతుందండి. ఆ మనిషికి తప్ప మొత్తం ఫ్యామిలీకి దక్కుతుంది. ఇప్పుడు ఇంట్లో స్త్రీమూర్తి ఉంది, ఆమె గనక పూజ చేస్తే ఫ్యామిలీ మొత్తానికి వస్తుంది, కానీ స్త్రీమూర్తికి రాదు. ఎందుకని? ఎందుకంటే మీరు చేసే పూజ ఎప్పుడైనా వేరే వాళ్ళ కోసం చేయాలి, మీకోసం మీరు చేసుకోకూడదు. సో మీరు చేసే పూజ మీకు తప్ప మీ ఫ్యామిలీ మొత్తానికి వస్తుంది. మీకోసం మీ ఫ్యామిలీలో ఇంకెవరైనా చేయాలి. అప్పుడు అలా చేస్తే అందరికీ ఆ ఫలితం అనేది దక్కుతుంది.